హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పు చెక్కల్ని ఈ ప్రాసెస్లో చేస్తే ఒక్కరే చేసిన ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని చేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా క్రిస్పీగా క్రంచీగా ఈజీగా పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ పప్పు చెక్కల్ని చేయడం కోసం ఫస్ట్ పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. మీకు వీలైతే 4 గంటలైనా నానబెట్టండి. 4 గంటలు నానితే సగ్గుబియ్యం మెత్తగా నానుతుందండి. అలా నానిన సగ్గుబియ్యంతో చెక్కలు చేస్తే తినేటప్పుడు గట్టిగా తగలకుండా సాఫ్ట్గా నలిగిపోతాయి. నేను ఇక్కడ ఆల్రెడీ 4 గంటల వరకు నానబెట్టుకున్నానండి. ఇవి పక్కన పెట్టేసి పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 1/2 కేజీ దాకా పొడి బియ్య పిండిని వేసుకోండి. సో ఇక నేను 1/2 కేజీ బియ్య పిండికి సరిపోయే కొలతలను చూపిస్తున్నానండి. దాని ప్రకారం మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ 1/2 కేజీ బియ్య పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కనీసం 1.5 నుండి 2 టీ స్పూన్ల వరకు ఉప్పు అయితే పడుతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు ఆయిల్ని వేడి చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర వెన్న కానీ ఉంటే ఒక 1/2 కప్పు వెన్నని వేసుకోండి. నా దగ్గర వెన్న అవైలబుల్గా లేదండి, అందుకని ఒక 1/2 కప్పు ఆయిల్ని వేడి చేసి ఇందులో వేసుకుంటున్నాను. కానీ మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం వెన్నని వేసుకోవడానికే ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత చేత్తో బాగా కలిసేంత వరకు కలపండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చేత్తో ముద్ద చేస్తే పిండి బైండింగ్ అనేది ఇలా ఉండాలండి. ఇలా మీకు ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంది అంటే మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసి కలపండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా 4 నుండి 6 దాకా పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 10 నుండి 15 వరకు వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ గినక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, ఇది ఆప్షనల్ మాత్రమే. బట్ అల్లం పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. వీటన్నింటినీ కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా బాగా సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేయండి. మీరు కావాలంటే జీలకర్ర కరివేపాకుని అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వీటిని కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పెసరపప్పుని కూడా వాటర్తో సహా వేసేయాలి. ఇవన్నీ వేసాక ఒకసారి మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి వేడి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. మీరు చెక్కల పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు మాత్రమే వాడండి. అప్పుడే మీకు చెక్కలు అనేవి క్రంచీగా వస్తాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగాను ఉండకూడదు. మనం చెక్కలు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి వీలుగా ఈజీగా స్ప్రెడ్ అవ్వాలండి. సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక క్లాత్ని తడిపి బాగా పిండేసి ఈ పిండి మీద పరుచుకొని 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టండి. ఒక 20 నిమిషాల తర్వాత ఈ పిండితో మనం చెక్కలు ఒత్తుకోవాలి. చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. అన్ని చెక్కలు ఈవెన్గా ఒకే సైజులో రావాలి అంటే ఒక గుంటలా ఉండే స్పూన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ స్పూన్తో ఈక్వల్ క్వాంటిటీతో పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. ఈ చెక్కల్ని 2 వ్యక్తులు చేసే పని అయితే ఒకళ్ళు బాల్స్ని చేస్తూ చెక్కల్లా ఒత్తితే మరొకరు వేయించవచ్చు. కానీ ఒక్కరే చేస్తున్నట్లయితే పిండి మొత్తాన్ని ఒకసారి బాల్స్లా చుట్టుకోకుండా కొద్దిగా మాత్రమే బాల్స్లా చుట్టుకొని మిగిలిన పిండంతా ఇలా తడి క్లాత్తో కవర్ చేసి ఫస్ట్ ఆ బాల్స్ని చెక్కల కింద చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో నెక్స్ట్ బ్యాచ్ కింద చేసుకోవచ్చు. సో మొత్తానికి పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి చెక్కలు కరెక్ట్గా వస్తాయి.
ఇప్పుడు చెక్కలు ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. అలాగే చెక్కలు ఒత్తుకోవడం కోసం ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉండే ఒక బాక్స్ను కానీ లేదా ఒక స్టీల్ డబ్బాని కానీ తీసుకోండి. ఆ డబ్బాని మనం తీసుకున్న పాలిథిన్ కవర్తో నీట్గా కవర్ చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి. ఇప్పుడు మరొక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఈ పాలిథిన్ కవర్పై మనం తయారు చేసుకున్న పిండి బాల్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో ఉంచండి. ఆ తర్వాత ఈ డబ్బాతో కొద్దిగా ప్రెస్ చేస్తూ చెక్కల్లా ఒత్తుకోవడమే అండి. మీరు చెక్కలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు అయితే చేసుకోవచ్చండి. ఇలా అన్ని బాల్స్ని చెక్కల్లా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మరో పక్కన ఆయిల్ కూడా వేడయింది. ఆయిల్ హీట్ అనేది మీడియం హీట్లో ఉండాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మీడియంగా వేడి చేసుకున్న ఆయిల్లో ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవడమే అండి. ఈ చెక్కలు అనేవి గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండంతా చెక్కల్లా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే క్రిస్పీగా క్రంచీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. సో చూశారు కదా ఎంత ఈజీగా ఒక్కరే చేసిన తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ ప్రాసెసే కాబట్టి పండగలప్పుడే కాదండి, ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్గా సర్వ్ చేసేయచ్చు. ఈ పప్పు చెక్కల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.